తెలంగాణ ప్రజలకు శుభవార్త. తొందరలోనే ఇందిరమ్మ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయబోతున్న సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా సమావేశాల నిర్వహణలో భాగంగా ఈయన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నేతలతో సమీక్ష అయితే చేశారన్నమాట. చేసిన తర్వాత ఈయనైతే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన ఇందిరమ్మ కమిటీలను అయితే ఏర్పాటు చేయబోతున్నామని చెప్తున్నారన్నమాట. ఈ ఇందిరమ్మ కమిటీలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, సంక్షేమ పథకాలు అర్హులు ఎవరు ఏంటి, ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, నిజంగా అర్హులా కాదా అని చెప్పేసి వారైతే డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దీంతో పాటు అక్కడ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, నిధులన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా, రేషన్ కార్డులు అందరికీ అందుతున్నాయా లేదా, ఎవరికన్నా రేషన్ కార్డు ఇవ్వాలా, లేదంటే ఆసరా పెన్షన్ ఇవ్వాలా, ఏది ఇవ్వాలన్నా కూడా ఈ కమిటీలు అయితే నివేదికలు అయితే అందిస్తూ ఉంటాయన్నమాట ప్రభుత్వానికి. దాని ద్వారా అంతే అమలు చేస్తారు. అయితే తొందరలో ఈ కమిటీలు అయితే రాబోతున్నాయి తెలంగాణలోని. సో ఈ కమిటీలో మనకి పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారా, లేకపోతే బయట వాళ్ళని కూడా అమౌంట్ ఏమైనా ఇచ్చి నియమిస్తారనేది ఇంకా మనకైతే తెలియలేదు. అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.